యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్లో మెయిన్స్లో బాగా స్కోర్ చేసినప్పటికీ కూడా అంటే 2 స్టేజెస్ని క్లియర్ చేసినప్పటికీ కూడా ఇంటర్వ్యూలో మార్క్స్ తక్కువ రావడం వలన చాలామంది సర్వీస్ మిస్ అవుతున్నారు. ఎంతో కష్టపడి మెయిన్స్లో చాలా స్కోర్ చేసి ఎన్నో అవర్స్ కష్టపడి కరెంట్ అఫైర్స్, ఆప్షనల్, జనరల్ స్టడీస్కి బాగా స్టడీ చేసి ఒక 2 to 3 years బాగా కష్టపడిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం వలన ర్యాంక్ మిస్ అవుతున్నారు. అది తెలుసుకున్నప్పుడు మనకి జనరల్గా చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టారు, అంత కష్టపడ్డారు, తెలివితేటలున్నాయి, ఎందుకు ర్యాంక్ రావట్లేదు. సో ఇంటర్వ్యూ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు యూపీఎస్సీలో, పర్సనాలిటీ టెస్ట్. దీనిలో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయాలంటే మీ పర్సనాలిటీని బెటర్గా ప్రజెంట్ చేయాలి. దాంతోపాటు కొన్ని ఫైన్ ట్యూనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అసలు యూపీఎస్సీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మనం ఏ విషయాన్ని చదువుతున్నా కూడా ఆ విషయం మీద ఒక ఒపీనియన్ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఇంటర్వ్యూ హెల్ప్ అవుతుంది. ఒకవేళ అది మిస్ అయినా కూడా మెయిన్స్ ఇంటర్వ్యూ మధ్య ఉన్న 1 or 2 months టైంలో మనకు సపరేట్ టైప్ ఆఫ్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక డిఫరెంట్ విధానాన్ని ఫాలో అయ్యి మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి బెటర్గా ప్రజెంట్ చేయాలంటే. సో దాని గురించి ఫస్ట్ మీకు తిరుపతిలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో 193 మార్క్స్ స్కోర్ చేశారు. అతను మెయిన్స్కి ఇంటర్వ్యూకి మధ్యలో టైంని మన దగ్గర ఉంటూ చాలా బాగా యూజ్ చేసుకున్నారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. 193 అంటే ఈ సంవత్సరం యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చిన అందరం తీసుకుంటే మీరు టాప్ 10లో అతను ఉంటారు ఇంటర్వ్యూ స్కోర్లో. సో అతను అసలు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన దగ్గర నుంచి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అతను ఎలా ప్రిపేర్ అయ్యాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత నేను చూసిన మన స్టూడెంట్స్లో ఎలాంటి స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పినట్టు ఇంటర్వ్యూ అనేది ఫైనల్ స్టేజ్. సో ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్ బట్టి మన ర్యాంక్ డిసైడ్ అయిపోతుంది. మెయిన్స్లో ఎక్కువ స్కోర్ చేసుకున్నప్పటికి కూడా కొంతమంది ఇంటర్వ్యూస్లో తక్కువ రావడం వల్ల చివరిలో ర్యాంక్ వస్తుంది, లేదా ర్యాంక్ కూడా రాకపోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఇంటర్వ్యూ 275 మార్క్స్కి ఉంటుంది. సో సార్ చెప్పినట్టు ఇది పర్సనాలిటీ టెస్ట్. జనరల్ పార్లెన్స్లో మనం ఇంటర్వ్యూ అంటాం, కానీ ఇది యూపీఎస్సీకి వచ్చేసరికి దీన్ని పర్సనాలిటీ టెస్ట్. అంటే ఒక సివిల్ సర్వెంట్కి, ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్కి కానీ కావాల్సిన బేసిక్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి టెస్ట్ చేస్తుంటారు అనమాట. సో ఆప్టిట్యూడ్ వీళ్ళు ఉందా లేదా అనేది వీళ్ళు టెస్ట్ చేస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ కంప్లీట్ నాలెడ్జ్ టెస్ట్. అఫ్ కోర్స్ నాలెడ్జ్ కొంత చెక్ చేస్తారు, కానీ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ నాలెడ్జ్. సో బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ నాలెడ్జ్తో పాటు ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నాయా లేదా క్యాండిడేట్లో చెక్ చేస్తుంటారు. చాలా అపోహ ఏముందంటే ఈ పర్సనాలిటీ టెస్ట్లో గుడ్ ఇంగ్లీష్ ఉండాలి, ఫ్లోరీ లాంగ్వేజ్ ఉండాలి, గుడ్ వొకాబులరీ ఉండాలి, అది ఉంటేనే వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ స్కోర్ వస్తుందని అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకుంటే నా బేసిక్ ఎడ్యుకేషన్ టిల్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఐ డిడ్ మై ఎడ్యుకేషన్ నేను తెలుగు మీడియంలోనే చేశాను. సో తెలుగు మీడియంలో చదివిన వాళ్ళకి జనరల్గా అంత గుడ్ వొకాబులరీతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, మీ అందరికీ తెలిసిందే. సో అయినప్పటికి కూడా నాకు 193 వచ్చింది ఇంటర్వ్యూలో. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ స్కోర్స్. ఎందుకు వచ్చింది అంటే ఐ ఫాలోడ్ ద సిలబస్ అబౌట్ పర్సనాలిటీ టెస్ట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. మీరు నోటిఫికేషన్లో చూస్తే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఎలా అయితే సిలబస్ ఇచ్చారో పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూకి కూడా ఒక సిలబస్ ఇచ్చారనమాట. ఆ సిలబస్లో ఉన్న ప్రతి కీవర్డ్ని యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎలాబరేట్ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ఈచ్ కీవర్డ్ ఇన్ ద సిలబస్. అది మీరు అర్థం చేసుకొని ఇంటర్వ్యూకి తయారవ్వాలి. అంతే తప్ప ఇది కంప్లీట్లీ నాట్ నాలెడ్జ్. అంతేపాటు ఆ ఇంటర్వ్యూలో దే టెస్ట్ యువర్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ క్లారిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది ఈజీ క్వశ్చన్ అయినా కానీ, డిఫికల్ట్ క్వశ్చన్ అయినా కానీ, లేదంటే ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ అయినా కానీ, యు ఆర్ ఫ్రీ టు చూజ్ యువర్ స్టాండ్ తీసుకున్నాక ఆర్ యూ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ క్లియర్లీ. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా లేదని చూస్తుంటారు. దాంతోపాటు యూ హ్యావ్ టు షో యువర్ ఎనర్జీ, ఎంథ్యూజియాసిజం అక్కడ చూపించాలి. అంతే తప్ప ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగి డాక్టర్ మధ్య సంభాషణలు ఉన్నట్టు ఉండకూడదు అనమాట. సో 1-to-1 క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా ఉండకూడదు. సో మీరు బోర్డు మెంబర్స్ చూసుకుంటే అక్కడ ఒక చైర్మన్తో పాటు 4 బోర్డు మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 300+ years ఉంటుంది అనమాట. కంబైన్డ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఆన్ వేరియస్ ఫీల్డ్స్, వేరియస్ సబ్జెక్ట్స్. సో వాళ్ళ దగ్గర మనం ఎంత క్లారిటీ ఆఫ్ థాట్తో మాట్లాడితే అంత ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇంటర్వ్యూలో మనం బ్లఫ్ చేయకూడదు అనమాట. వస్తే వస్తుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. హానెస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఎక్స్ప్రెస్ చేయాలి. అది వాళ్ళు బాగా చూస్తుంటారు.
ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎంగేజింగ్గా ఉండాలి మన కాన్వర్జేషన్ విత్ బోర్డ్ మెంబర్స్. అంటే ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, మీరు ఇంకా అంటే మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలంటే, మీరు ఎన్నో క్వశ్చన్స్ అడిగితే ఎన్నో ఆన్సర్ చేయాలనుకున్నాను, మీరు ఇంకా తక్కువ అడుగుతున్నారని ఫేస్ ఎక్స్ప్రెషన్ ఉంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతుంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలామంది క్యాండిడేట్ని చూస్తుంటారు. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంటర్వ్యూ సీజన్లో వారు 2000 to 2500 క్యాండిడేట్స్ని చేస్తుంటారు. ప్రతి బోర్డు కూడా వన్ డేలో 40 మెంబర్స్ని చేస్తుంటారు. సో ఆ 40 మెంబర్స్లో మన ఇంటర్వ్యూ యూనిక్గా ఉండాలి. అది యూనిక్గా ఉండాలంటే ఈ క్వాలిటీస్ మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. క్లారిటీ ఆఫ్ థాట్ కానీ, మన ఎనర్జీ లెవెల్స్ కానీ, మన కమ్యూనికేషన్ ఎంగేజింగ్గా ఉండాలి, అలా ఉండాలి. ప్లస్ మీరు ఏం చేయబోతున్నారో వాళ్ళకి బోర్డు మెంబర్స్కి స్పష్టంగా తెలియపరచాలి. అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు సివిల్ సర్వెంట్కి, ఆ క్లారిటీ, ఆ ఎనర్జీ వాళ్ళకి అక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇంటర్వ్యూ అనేది చాలా ఈజీ. అది లేకుండా ప్యూర్లీ నాలెడ్జ్తో డిపెండ్ అయ్యి 1-to-1 సెషన్ లాగా చూస్తే కనుక ఇట్స్ వెరీ డిఫికల్ట్. యూ విల్ ఎండ్ అప్ ఇన్ గెటింగ్ ఇన్ 130s 140s లా ఉంటుంది. లేదంటే ఈ ట్రైట్స్ అర్థం చేసుకొని చేస్తే మీకు 193 ఈజీగా వస్తుంది, 200 కూడా ఈజీగా వస్తుంది. నాకు లాస్ట్ ఇయర్ నాదే ఎగ్జాంపుల్. 2019లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐ కుడ్ స్కోర్ ఓన్లీ 160. బట్ లాస్ట్ ఇయర్ నేను ఈ అండర్స్టాండింగ్ తీసుకొని రైట్ మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను శరత్ సార్ దగ్గర. ఎందుకంటే టైం దొరికింది కాబట్టి శరత్ సార్ దగ్గర 4-5 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను అక్కడ. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ, అంటే క్వాలిటీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, క్వాలిటీ క్వశ్చన్స్ కానీ, ప్యానల్ మెంబర్స్, డైవర్స్ ప్యానల్ మెంబర్స్ వచ్చారు. అక్కడ యంగ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళు అడిగే డైవర్స్ క్వశ్చన్స్తో పాటు నేను నాకైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ వర్క్ చేసి ఇలాగ ట్రైల్ అండ్ ఎర్రర్ ట్రై చేశాను. అది నాకు వర్క్ అయింది. అంతేకాకుండా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ చాలా బాగుంటుంది అనమాట. అంటే ఆ బోర్డు ఎంబియన్స్ కూడా యూపీఎస్సీకి సిమిలర్గా ఉంటుంది. సో నాకు అందుకే యూపీఎస్సీలోకి బోర్డులోకి ఎంటర్ అవగానే నాకు పెద్ద భయంలా అనిపించలేదు. ఐ టుక్ ఇట్ యాజ్ అనదర్ మాక్ ఇంటర్వ్యూలో అనిపించింది. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఇంటర్వ్యూ కూడా చాలా ఈజీ. ఎలాంటి స్టేజ్లో కూడా ఇంటర్వ్యూలో స్ట్రెస్ తీసుకోవద్దు. స్మైల్ ఫేస్తో, ఎనర్జీతో ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే చాలా ఈజీగా మార్కులు సాధించవచ్చు. తిరుపతిలో ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి అతను ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే అతను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కానీ కరెక్ట్గా ఫాలో అయ్యి అంటే ఇన్గ్రెయిన్ దోస్ పాయింట్స్ ఇన్సైడ్ యూ ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు మీరు. అయితే ఇప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ ఎవరు వెళ్ళబోతున్నారో వాళ్ళు ట్రైనింగ్ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళని మేము ట్రైన్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటాము. ఒకటి ఏంటంటే ఇంటర్వ్యూలో మీలో రీజనింగ్ క్వాలిటీ టెస్ట్ చేస్తారు. అంటే మీరు చెప్పే ఏ ఆన్సర్కైనా ఒక స్ట్రాంగ్ రీజన్ ఇస్తూ ఆన్సర్ చెప్తే రేషనల్ థింకింగ్ కనిపిస్తుంది మీలో. సో మేము ఒక 2 or 3 రౌండ్స్ ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్, చుట్టుపక్కల అయ్యే డిఫరెంట్ ఇష్యూస్ మీద, వాళ్ళ పర్సనల్ లైఫ్లో అవచ్చు, బయట విషయాల మీద రీజన్స్ అడుగుతుంటాం. వాళ్ళు ఎందుకు అలా జరిగింది, ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి రీజన్ అడుగుతూ ఉంటాం. అది ఒక రౌండ్ అనమాట. అటువంటి రౌండ్స్ కనెక్ట్ చేయడం వలన వాళ్ళలో ఉన్న రీజనింగ్ నేచర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకో రౌండ్లో స్ట్రెస్ ఇంటర్వ్యూ, అంటే వాళ్ళు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేరు అనుకున్న క్వశ్చన్స్ని ఎక్కువ అడుగుతూ ఉంటాం. దానివల్ల వాళ్ళు ఏంటంటే ఆన్సర్ చెప్పలేకపోవడం వలన కొంతమంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. కానీ దాన్ని మీరు ఓవర్కమ్ చేయాలి. రియల్ ఇంటర్వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియదు, అందులో ఒక విషయం తెలియకపోవడం తప్పేమీ లేదు అన్న అటువంటి యాటిట్యూడ్, అటువంటి ఫీలింగ్ మీలో కనిపించాలి. స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలగాలి. దానికి సపరేట్గా కొన్ని సెషన్స్ తీసుకుంటాము. అలాగే ఒపీనియన్, ఒక సివిల్ సర్వెంట్కి తన చుట్టూ జరిగే విషయాల మీద ఒపీనియన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉక్రెయిన్ వార్ మీద ఒపీనియన్ ఏంటి, ఇండియా ఎటువంటి స్టాండ్ తీసుకుంటే బాగుంటుందని మీ ఒపీనియన్, లేదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఇలా ఉన్నాయి, ఒపీనియన్ ఏంటి. సో ఒపీనియన్ డెవలప్ చేసుకోవడం కోసం ఒక 2 to 3 రౌండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ డిఫరెంట్ విషయాల మీద అడిగి వాళ్ళ ఒపీనియన్ని మేము తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ ప్రాసెస్లో ఒకవేళ ఒపీనియన్స్ కానీ రీజనింగ్ కానీ అంత కరెక్ట్గా లేవు అనుకున్నప్పుడు, లేదా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి అనుకున్నప్పుడు, కొన్ని అబరేషన్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు వాటిని కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఇందులో మేము ఫాలో అయ్యే పాలసీ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి, ప్రతి ఆస్పిరెంట్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీని మనం కంప్లీట్గా చేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే నువ్వు ఈ రకంగా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలాగే కూర్చోవాలి అని ఆ క్యాండిడేట్ని కంప్లీట్గా చేంజ్ చేయడం అనేది ఎప్పటికీ కూడా హెల్ప్ అవ్వదు. అతని పర్సనల్ అతని దగ్గరే ఉంటుంది. ఫైన్ ట్యూనింగ్, చిన్న చిన్న విషయాలు అబరేషన్స్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే అతని పర్సనాలిటీని అతను మోర్ కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసే విధంగా కానీ మనం ట్రైన్ చేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ 70-80% ఉంటుంది క్యాండిడేట్లో. ఒక 20% మనం స్లైడ్ చేంజ్ చేయడం వల్ల +20 +30 వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రైనింగ్ మెథడాలజీని మేము ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో యాక్చువల్గా మన విజయవాడ బ్రాంచ్, అలా హైదరాబాద్ బ్రాంచ్లో ఆఫ్లైన్లో ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ ఆన్లైన్లో కూడా ఎవరైతే ఈ హైదరాబాద్ విజయవాడ బ్రాంచ్ రాలేరో వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు.
ఎలాగైతే ఒపీనియన్, రీజనింగ్ అని చెప్పాను, స్ట్రెస్ అని చెప్పాను, అలాగే ర్యాపిడ్ ఫైర్. అంటే ఇంటర్వ్యూలో కొంతమంది మెంబర్స్ ఏంటంటే ఒక క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్కి చాలా ఫాస్ట్గా జంప్ అవుతూ వెళ్తుంటారు. ఒక క్వశ్చన్ ఏమో పొల్యూషన్ గురించి, ఇంకోటేమో సమ్ బే ఆఫ్ బెంగాల్ ఇష్యూ గురించి, ఇంకో క్వశ్చన్ ఏమో మీ పర్సనల్ లైఫ్ గురించి, ఇంకొకటి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అనుకోండి, సమ్ ఏదో క్వశ్చన్. అంటే సంబంధం లేకుండా క్వశ్చన్ టు క్వశ్చన్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎందుకు చేస్తారంటే క్యాండిడేట్ అంటే వచ్చిన ఆస్పిరెంట్ ఒక విషయం గురించి మాట్లాడుతూ సడన్గా ఇంకో విషయం గురించి అడిగినప్పుడు జంప్ చేయగలుగుతున్నాడా, ముందానికి అటాచ్ అవ్వకుండా ఏరియా టు ఏరియా చేంజ్ అయ్యే కెపాసిటీ క్యాండిడేట్కి ఉందా అని టెస్ట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ర్యాపిడ్ క్వశ్చన్స్ అనే రౌండ్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి రియల్గా యూపీఎస్సీ బోర్డులో, యూపీఎస్సీ రూమ్లో ఏ రకంగా అయితే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో అటువంటి ఎన్వైర్న్మెంట్తోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి హైదరాబాద్ బ్రాంచ్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నాము. దానివల్ల దీన్ని ఫేస్ చేసిన స్టూడెంట్స్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ అది ఎనదర్ మాక్ ఇంటర్వ్యూ లాగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ప్యానల్ మెంబర్స్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ బ్యూరోక్రాట్స్తో పాటు కొంతమంది యంగ్ బ్యూరోక్రాట్స్ని కూడా, అంటే ఇంటర్వ్యూ టు ఇంటర్వ్యూ ప్యానల్ మెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటాము. దానివల్ల క్యాండిడేట్స్ కూడా ఏంటంటే మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ వస్తాయి. సో వాళ్ళు ఎక్కువ అనలైజ్ చేయగలుగుతారు. అలాగే మిర్రర్ ప్రాక్టీస్ అని, మిర్రర్ ముందు నుంచి మాట్లాడడం, లేదా వాళ్ళు చేసిన ఇంటర్వ్యూని వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళకి ఇస్తాం. దానివల్ల వాళ్ళ వే ఆఫ్ ఆన్సరింగ్ని, వాళ్ళ బిహేవియర్ని, సిట్టింగ్ పోస్చర్ని, ఐ కాంటాక్ట్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి అందులో వాళ్ళు ఏదైతే మార్చుకుందాం అనుకుంటారో దాన్ని వాళ్ళే మార్చుకోగలుగుతారు. మేము ఇచ్చిన ఫీడ్బ్యాకే కాకుండా వాళ్ళుగా కూడా ఆ చేంజ్ చేయగలుగుతారు. దీన్ని సెల్ఫ్ అనాలిసిస్ అనొచ్చు. అంటే సెల్ఫ్ అనాలిసిస్ ఇస్ ద బెస్ట్ అనాలిసిస్. సో ఈ రకంగా ఓన్లీ మాక్ ఇంటర్వ్యూ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ తీసుకొని గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. గ్రూప్ డిస్కషన్లో ఏమవుతుందంటే మనం కొంచెం గట్టిగా మన పాయింట్స్ని ఎక్కువగా చెప్పే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన పాయింట్స్తో పాటు గ్రూప్లో వేరే వాళ్ళు చెప్పిన పాయింట్స్ వినడం వలన మనకి ఎక్స్ట్రా పాయింట్స్ తెలుస్తాయి. బెటర్గా ఇంకెలా మాట్లాడగలమో మనం తెలుసుకుంటాం. గ్రూప్లో మనకు కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, వేరే వాళ్ళ కమ్యూనికేషన్లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. అలాగే పీర్ టు పీర్ రివ్యూ, అంటే ఓన్లీ ప్యానల్ మెంబర్స్ ఇచ్చిన రివ్యూ కాకుండా అదర్ ఆస్పిరెంట్స్ ఇతని ఇంటర్వ్యూని చూసి వాళ్ళు కూడా రివ్యూ ఇవ్వడం వలన ఇతనికి మల్టిపుల్ ఒపీనియన్స్ తెలుస్తాయి. అందులో ఏదైతే అతను బెస్ట్ అనుకుంటారో, ఏదైతే నిజంగా అతను కూడా చేంజ్ చేసుకుందాం అనుకుంటారో అటువంటి వాటిని మాత్రమే వాళ్ళు చేంజ్ చేసుకుంటే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో తిరుపతిలో లాగే 193, అంటే 193 అనేది వెరీ హై స్కోర్ అయినప్పుడు 180+ అయితే ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. సో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో కూడా రైట్ డైరెక్షన్లో ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 1 to 2 yearsలోనే సివిల్స్ ర్యాంక్ కొట్టగలుగుతారు. మీరు కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వాట్ ఎవర్ సర్వీస్ యూ వాంట్, యూ కెన్ గెట్ ఇన్ టు ఇట్ వెరీ ఈజీలీ. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్.